నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అక్రమాలు. ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన మాజీ మంత్రి హరీష్ రావు. ఒక సంవత్సరం మాత్రమే రాజకీయాలు, 4 సంవత్సరాలు అభివృద్ధికి కవిత ముద్రించిన విధాన భావన. సంగారెడ్డి ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ వద్ద 500 కార్మికుల ధర్నా. భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ హామీ అమలు చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, హైదరాబాద్ సచివాలయంలో మైనారిటీ వెల్ఫేర్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్ను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరికి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 15వ లోక్సభలో మా సహచర ఎంపీ భారత క్రికెట్ జట్టుకి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్కు అభినందనలు, శుభాకాంక్షలు. ఆయన రాక ద్వారా తెలంగాణలో పూర్తిస్థాయి మైనారిటీలకు సంబంధించిన అన్ని అంశాలు ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ అన్ని రకాల వారికి న్యాయం జరుగుతుంది. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ భవిష్యత్తుకి సంబంధించి ప్రభుత్వ రాజకీయ కార్యక్రమాలు అందరం కలిసి పనిచేస్తామని అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం కలిసింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ లక్షలకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లు పంపిణీ చేస్తుంది. అన్ని వీడియో, ఫోటో ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్కి సమర్పించడం జరిగిందని అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్కి ఖరారు. కొంతమంది పోలీస్ అధికారులు, ఇతర అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ లక్షకు పైగా చీరల పంపిణీకి పాల్పడుతూ రైస్ కుక్కర్లు, గ్రైండర్లు పంచుతా ఉంటే స్థానిక ఎన్నికల అధికారులు చోద్యం చూస్తా ఉన్నారు. ఈ విషయాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్ కు అన్ని వీడియోలతో సహా, ఆధారాలతో సహా, ఫోటోగ్రాఫర్లతో సహా అన్ని కూడా వారికి అందించడం జరిగింది. తక్షణమే ఆయా అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరాం. ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారులు, కొంతమంది ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారులు పూర్తిగా తొత్తులుగా మారిపోయి కళ్లు మూసుకొని వాళ్ళు ప్రవర్తిస్తా ఉన్నారు. మేము అక్కడి నుంచి సివిజిల్ యాప్ లో కంప్లైంట్ ఇచ్చాం, కొన్ని వీడియోలతో సహా కంప్లైంట్ ఇచ్చాం, రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం, వాట్సాప్ లో కూడా పోలీస్ అధికారులకు కంప్లైంట్లు పంపాం. కానీ వీళ్లు అక్కడికి వెళ్లకపోవడం, వెళ్లడానికంటే ముందే సమాచారం ఇచ్చి వీళ్లు లేటుగా, ఆలస్యంగా వెళ్లే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. సరే, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటరు మనకంటే తెలివైనటువంటి వాడు. ఓటర్లు అన్ని గ్రహించగలుగుతున్నారు. నిజానిజాలు గ్రహించి ఓటర్లు తగిన రీతిలో తప్పకుండా బుద్ధి చెప్తారు. కానీ ఈ రకమైన వ్యవహారం జరుగుతూ ఉంటే ఎన్నికల కమిషన్ ఎందుకు చోద్యం చూస్తా ఉంది, ఎందుకు ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదు, ఇవన్నీ విషయాలను కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాం. ముఖ్యంగా కొన్ని సెన్సిటివ్ బూత్స్ ను గుర్తించి అక్కడ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ బలగాలు పెట్టండి, సిఆర్పీఎఫ్ బలగాలు పెట్టండి అని చెప్పి ఆయా పోలింగ్ స్టేషన్ల వారీగా వివరాలు కూడా ఎన్నికల కమిషన్ కు అందించాం. ముఖ్యంగా మహిళా పోలీస్ అధికారులను, ఆశా, అంగన్వాడీ వర్కర్లను అక్కడ డెప్యూట్ చేసి లోపలికి వెళ్లేటువంటి ఓటర్ల ఐడెంటిటీ గుర్తించిన తర్వాతనే ఓటర్లను లోపలికి పంపాలి. అది ఎవరైనా సరే అందరినీ కూడా ఓటర్ ఐడెంటిటీని పోలింగ్ స్టేషన్ బయటనే గుర్తించాలి.
వాళ్ళ ఓటర్ ఐడి కార్డు మ్యాచ్ అవుతుందా, ఫేస్ తో మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి. ఓటర్ ఐడి గుర్తించకుండా ఓటర్లను పోలింగ్ స్టేషన్ లోకి పంపకూడదు. మహిళలను గుర్తించడానికి ప్రత్యేకంగా ఒక కౌంటర్ పెట్టండి. అదొక వాళ్ళకు కంప్లీట్ ఒక రూమ్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడ మహిళా ఆశా అంగన్వాడీ వర్కర్లు, మహిళా పోలీస్ అధికారులు ఉండి వారిని గుర్తించిన తర్వాతనే పోలింగ్ స్టేషన్ లోకి అనుమతించాలని వ్రాతపూర్వకంగా మేము కంప్లైంట్ ఇచ్చాం. మా దగ్గర స్పష్టమైనటువంటి వీడియో ఆధారాలు కూడా ఉంటే వారికి చూపించడం జరిగింది. ముఖ్యంగా ఫేక్ ఐడి కార్డులు ఇబ్బడి ముబ్బడిగా ఏ రకంగా ఫేక్ ఐడి కార్డులు తయారు చేశారో ఇప్పుడే వారికి సుదర్శన్ రెడ్డి గారికి, మన రాష్ట్ర ఎన్నికల అధికారికి ఈ వీడియో కూడా చూపించాం. మీరు కూడా ఈ వీడియో చూడొచ్చు. ఇక చూడండి, ఇన్ని ఫేక్ ఓటర్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి బయటకు. ఈ ఓటర్ ఐడి కార్డులు ఇన్ని కుప్పలు కుప్పలుగా బయట ఎట్లా వస్తా ఉన్నాయి. ఇదే కాకుండా ఇంకొక వీడియో కూడా ఉంది, ఫేక్ ఐడి కార్డుల వీడియో. అది కూడా వారి మొబైల్ కు పంపాం, వారికి చూపించాం. చూడండి, కుప్పలు కుప్పలు గుట్టలు గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఈ రోజు బయట ఉన్నాయి. ఈ గుట్టలు గుట్టలుగా ఫేక్ ఐడి కార్డులు ఏ రకంగా వచ్చినాయి, మరి ఎన్నికల అధికారులు పోలీసులు ఏం చేస్తా ఉన్నారు, ఈ ఆధారాలన్నీ వారికి చూపించడమే కాదు వారి మొబైల్ కూడా పంపాం. ఎలక్షన్ అబ్జర్వర్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇవే కాకుండా చీరల పంపిణీ వీడియోలు, డబ్బు పంపిణీ వీడియోలు, అన్ని వీడియోలు కూడా ఈరోజు సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చాం. వారైతే మాకు ఈరోజు చెప్పారు, తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం, ఆ అధికారుల మీద చర్యలు తీసుకుంటాం, అవసరమైతే స్వయంగా నేనే విజిట్ చేస్తానని కూడా చెప్పారు. ఇలా యూసఫ్గూడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నానుకోనే పోలింగ్ బూత్ ఉన్నది. అసలు కాంగ్రెస్ కార్యాలయం అనే షిఫ్ట్ చేయాలి, పోలింగ్ బూత్ అనే షిఫ్ట్ చేయాలి. గోడనే అడ్డం 100 మీటర్ల లోపు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంటే మీరు అక్కడ ఎట్లా పెడతారు పోలింగ్ బూత్? ఐదర్ యూ షిఫ్ట్ ద పోలింగ్ బూత్ ఆర్ షిఫ్ట్ ద కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అని దాని ఆధారాలు కూడా వారి ముందు పెట్టడం జరిగింది. ఎంత జోక్ అయిపోయిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ఆయన చెమటలు పడుతున్నట్టునే ఆయనకు. ఇవాళ 6 గ్యారెంటీల మీద రివ్యూ పెట్టిండు. నాయన రేవంత్ రెడ్డి, నీకు 2 సంవత్సరాల్లో 6 గ్యారెంటీల మీద రివ్యూ పెట్టడానికి ఎప్పుడు టైం దొరకలేదా నీకు? నువ్వు ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పావు? మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారెంటీలకు చట్టబద్దత కల్పిస్తామని ఆ రోజు ప్రజల ముందు చెప్పారు. ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగాయి, ఎన్ని కేబినెట్ మీటింగులు జరిగాయి, ఏ ఒక్క రోజు 6 గ్యారెంటీల మీద చర్చించకపోతివి. ఇవాళ 6 గ్యారెంటీలు యాదికి వచ్చినాయా నీకు? అంటే నీకు చెమటలు పట్టినాయి. నీకు ఇవాళ గల్లీ తిరుగుతున్నావు, మోకాళ్ల మీద తిరుగుతున్నావు బిడ్డ. నువ్వు ఇవాళ 6 గ్యారెంటీల మీద రివ్యూ చేస్తున్నావు అంటేనే నువ్వు ఓటమిని అంగీకరించినవు. 6 గ్యారెంటీల మీద 2 ఏళ్లలో ఎందుకు రివ్యూ చేయలేదు? 100 రోజుల్లో 6 గ్యారెంటీలని ప్రజలకు హామీ ఇచ్చి 700 రోజులు గడుస్తుంటే ఎన్నడూ రివ్యూ ఎందుకు చేయలే? ఇవ్వాలనే నువ్వు రివ్యూ చేస్తున్నావంటే ముఖ్యమంత్రి ఇంకా ఓటర్లను మభ్యపెట్టడానికి, ఓటర్లను మోసపుచ్చడానికి ముఖ్యమంత్రి ఇంకా డ్రామాలు ఆడుతున్నాడు. ముఖ్యమంత్రి ఇవాళ ఏ రకంగా దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాడో రాష్ట్ర ప్రజలకు, జూబ్లీ హిల్స్ ప్రజలకు అర్థమైతా ఉంది. నువ్వు ఇంకా ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని నాటకాలు ఆడినా జూబ్లీ హిల్స్ ప్రజలు నిర్ణయించుకున్నారు, వాళ్ళు న్యాయబద్దంగా ఆత్మసాక్షిగా వాళ్ళు ఓటు వేస్తారు. సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి మేము తీసుకుపోవడం జరిగింది. ఎనీ అదర్ పాయింట్? థ్యాంక్ యూ వెరీ మచ్. పాలిటిక్స్ పక్కా చేస్తా, ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా, కానీ దానికి ఇంకా సమయం ఉంది. ఇప్పుడు ప్రజల సమస్యలపైనే పోరాటం చేస్తా. లాస్ట్ ఇయర్ మాత్రమే రాజకీయాలు చేయాలి, మిగతా 4 ఏళ్లు అభివృద్ధి జరగాలి. పాలకపక్షం ప్రతిపక్షం పనిచేయడం లేదు, ప్రభుత్వాన్ని అడిగే పని జాగృతి చేస్తుంది. కేసీఆర్ తండ్రిగా పిలిస్తే వెళ్తాను, రాజకీయంగా వెళ్లే పరిస్థితి ఇక లేదు అని కవిత వెల్లడించింది. అయితే ఈ పంట నష్టం చూద్దామని చెప్పి మేము వర్ధన్నపేట టేకులగూడెం పోతే అక్కడ కాంగ్రెస్ నాయకులు వచ్చి రైతులను బెదిరిస్తారట. మీరు జాగృతుల్లో వస్తే మీరు వాళ్ళకి పంట నష్టం సంగతి చూపిస్తే మీకు పంట నష్టం ఇప్పుడు రాసినామా తీసేస్తామంటారట. ఏం నీ అయ్యా జాగిరా తీసేయడానికి? ఎట్లా తీసేస్తారు? మీరు బెదిరిస్తే భయపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అనుకుంటున్నారా? ఎమ్మెల్యేలు బెదిరించడం ఏంటి? ఇది కరెక్టా? వరంగల్ లాంటి జిల్లాలో మనం చూసుకుని ఊరుకోవచ్చా? బరాబర్ చూసుకొని అవసరమైతే పంటలు పోయి మీరు ఇవ్వాల్సిందే పంట నష్టం. ఎంజిఎం హాస్పిటల్ మరి తీసేసి, జైలు తీసేసి అక్కడ 20 ఫ్లోర్ల హాస్పిటల్ కడతామని చెప్పారు. ఎందుకు కడతలేరు, ఏం సంగతి అని దాని గురించి ఆలోచన చేస్తే మళ్ళా అన్ఫార్చునేట్లీ అవినీతి రాజ్యం వెళ్తూ ఉన్నది. 1100 కోట్లతోని తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ హయాంలో టెండర్ జరిగింది. అప్పుడు ఒక కంపెనీకి వచ్చింది, దాన్ని ఇంకో కంపెనీ బినామీగా చేస్తుంది. ఆ బినామీ చేసే కంపెనీ ఏం చేసింది, 1100 కోట్ల టెండర్ని 1700 కోట్లకి చేసింది.
అది హరీష్ రావు గారికి సంబంధించినటువంటి కంపెనీ అని తెలిసింది నాకు. మరి అది వాస్తవమో కాదో మీకే తెలవాలి. 1700 కోట్లు అవ్వడంతోనే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేసిందట. మరి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యేది ఎప్పుడో, ఆ హాస్పిటల్ అయ్యేది ఎప్పుడో ఏందో మాకైతే తెలియదు. బట్ ప్రభుత్వాన్ని మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నా, పోయిన ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి అని ఇంకా కూడా మొత్తుకునే బదులు ఆ తప్పుల్ని సరిచేయండి, తొందరగా విజిలెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి, ఎవరినన్నా శిక్షించేది ఉంటే శిక్షించండి, ఏది చేస్తారో చేయండి, కానీ ప్రజలకు మాత్రం సౌకర్యాన్ని క్రియేట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. సంగారెడ్డి ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులు ధర్నాకు దిగారు. ఐఐటిలో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల్లో అర్హులకు కూడా కాకుండా లంచాలు తీసుకొని ఇతరులకు ఇచ్చారని ఆరోపించారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాకు ఫస్ట్ జీతం రావాలి, లేదు లేట్ వాళ్ళే ఉంటే సెకండ్గా చేయండి. ఖమ్మం నగరంలో కార్తీక వన సమారాధన శోభ. నగరంలో ఆర్య వైశ్య బ్రాహ్మణ వైదిక పురోహిత రాజులు ఇతర సామాజిక వర్గాల కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు. నగరంలోని అన్ని రహదారులు ట్రాఫిక్ రద్దీతో నిండిపోయాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చినట్టుగా భావించి కలశానికి నమస్కారం చేసుకోండి. త్రిమూర్తి దేవతలు కలశంలోకి వచ్చినట్టుగా భావించి కలశానికి నమస్కారం. ఒక ఒక్క ఖర్జూర పండు, చిల్లర డబ్బు, పుష్పం. పుష్పం అంటే పుష్పం, లేకపోతే అక్షతలైనా పర్వాలేదు. ఒక తమలపాకులో సూర్య పూజాంచ కారయేతు సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడ ఉపశాంతయే. మనసులో అందరూ కూడా సూర్యాయ నమః అంటూ ఉండండి. సూర్యుడు బాగుంటే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అంటారంటే ఆరోగ్యం ఇవ్వాలి అంటే భాస్కరుడే, అంటే సూర్య భగవానుడే ఇస్తాడు. ఆగచ్చ సూర్యగ్రహం సాధన చేస్తున్నాం. మనసులో అందరూ కూడా చంద్రాయ నమః అంటూ ఉండండి. ఓం ఓం భూర్భువః చంద్రగ్రహే ఆగచ్చాగచ్చ చంద్రగ్రహం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే అధిదేవత ప్రత్యధిదేవత సహిత చంద్రగ్రహమావాహయామి. అక్కడ చంద్రుడు అనుందా, చంద్రుడు అనుందా, అక్కడ పెట్టేసేయండి చంద్రుడు. చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. అక్షతులు వేయండి దాని మీద. అధిదేవత ప్రత్యధి దేవత చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. అందరూ కూడా మమ అనుకోండియా. చంద్రగ్రహ ప్రసాదసి అందరూ కూడా చెప్పండి. కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేతు కుజ ధ్యానం ప్రవక్ష్యామి రోగపీడ ఉపశాంతయే. మన శరీరంలో దీర్ఘకాలిక రోగాలు కనుక ఏమైనా ఉన్నాయనుకోండి, అవి రాకుండా ఉండడం కోసం, వచ్చిన రోగం పోగొట్టుకోవడం కోసం అంగారకుడిని పూజించాలట. అంగారకుడిని పూజిస్తే దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా నయమవుతాయని చెప్పి స్థాపయామి పూజయామి నమస్కారాన్ని సమర్పయామి. మళ్ళీ తాంబూలం తీసుకోండి అయ్యా. తమలపాకులో ఒక్క ఖర్జూర పండు, చెల్లెల డబ్బు తీసుకోండి. మళ్ళీ అందరూ చెప్పండి. బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేతు బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధిపీడ. కూడా బుధుడు బుధాయ నమః అంటూ ఉండండి. బుధాయ నమః. ఓం భూర్భువః బుధగ్రహే ఆగచ్చాగచ్చ బుధగ్రహం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం సూర్యగ్రహస్య ఈశాన్య దిగ్భాగే బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. మొట్టమొదట మీరు గణపతిని పెట్టారా, బాణం గుర్తు దగ్గర గణపతిని పెట్టారా, ఆ గణపతి పక్కనే పెట్టేయండి బుధుడిని బాణం గుర్తు దగ్గర. బుధాయ నమః బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి నమస్కారం సమర్పయామి. దండం పెట్టుకోండి అక్షతలు వేసి. బుధగ్రహమావాహయామి. మన కుటుంబాల్లో అంటే బృహస్పతిని పూజించాలి. మన ఇంట్లో శుభకార్యం జరగాలంటే బృహస్పతయే నమః అంటూ ఉండండి. ఓం బృహస్పతయే నమః. ఓం భూర్భువః బృహస్పతి గ్రహే ఆగచ్చాగచ్చ బృహమండలే బృహస్పతి గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఆ తాంబూలాన్ని బృహస్పతి అని ఉంటుంది చూడండి దాంట్లో, లేదా గురుడు అని ఉంటుంది. ఏది ఉంటే అది. గురుడు అయితే గురుడన్నా బృహస్పతి అన్నా. తాంబూలం తీసుకోండి. తమలపాకులో ఒక్క ఖర్జూర పండు, చిల్లర డబ్బు. అందరూ చెప్పండి. మగవాళ్ళకి పనికొచ్చేది ఇది. అందరూ చెప్పండి. శుక్ర అధిష్ఠేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేతు శుక్ర ధ్యానం ప్రవక్ష్య. అయ్యగారు మరుస్తారా? ఏంటి అయ్యగారు అట్లా అంటున్నారని? అయ్యగారు నరవరుగా మీరందరూ అందరికీ ఉందా పత్ని పీడ? ఉంటుందా? ఆగచ్చాగచ్చ
శుక్రగ్రహం సాంగం సాయుధం సవాహనం సుశక్తి పత్ని పుత్ర పరివార సమేతం సూర్యగ్రహశ్చ ప్రాగ్ దిగ్భాగే అక్కడ శుక్రుడు అన్నాడా శుక్రుడు స్టార్ ఆకారంలో ఉంటుంది నక్షత్రం ఆకారంలో శుక్రుడు అని ఉంటాడు ఆయన మీద పెట్టేసేయండి శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి నమస్కారాన్ని సమర్పయామి మళ్ళీ తాంబూలం తీసుకోండి అందరూ చెప్పండి శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ పశ్చిమ దిగ్భాగే అధిదేవత ప్రత్యధి దేవత సహిత అక్కడ శని భగవానుడు అనుందా ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడ ఉపశాంతయే మన జ్ఞానం మంచిగా ఉండాలి అంటే కేతువును పూజించాలట జ్ఞానం అంటే భగవంతుడి పూజించడం అర్చించడం అనేది కనుక ఆ బుద్ధి లేదనుకోండి మనకి అంటే భగవంతుడి దండం పెట్టుకోవడం అలాంటిది ఏమనుకోండి అది రావాలి అంటే కేతువు యొక్క అనుగ్రహం ఉండాలి కేతువు యొక్క అనుగ్రహం ఉండాలి అటువంటి కేతువుని ఇప్పుడు పూజిస్తున్నాం అండి అందరూ కేతవే నమః అంటూ ఉండండి ఓం భూర్భువస్వః కేసిద్ధిరస్తు 2 అక్షతలు తీసుకోండి అందరూ కూడాను ఓం జాతవే దశవే సునవామ సోమ రాతీయ భోరదహాతవే శ్రీదాగ్ని అక్షతలు కలశం మీద వేయండి దుర్గా పరమేశ్వరి మావాహయామి స్థాపయామి పూజయామి మళ్ళీ 2 అక్షతలు తీసుకోండి అయ్యా వక్రతుండాయ విద్మహే శూర్పకర్ణాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాతు మళ్ళీ అక్షతలు కలశం మీద వేయండి వక్రతుండ గణపతి మావాహయామి స్థాపయామి పూజయామి మళ్ళీ అక్షతలు తీసుకోండి 2 క్షేత్రస్య పతనామ జగుమితేనేవ జయామసి గామశ్వం క్షేత్రవాసునో మడాతి దృశే క్షేత్రపాలకాయ మళ్ళీ కలశం మీద అక్షతలు వేయండి క్షేత్రపాలకాయ లక్ష్మీ నరసింహస్వామి మావాహయామి స్థాపయామి పూజయామి మరలా అక్షతలు తీసుకోండి అయ్యా యత ఇంద్రభయామే తతో నోభయం కృతి మఘవంచిగ్నితవతన్న ఊతయే విద్యుషోమదోజి స్వస్తిదా విషస్పతిరుట్రః మృగావశి కుశేంద్ర ప్రయే పునఃస్వస్తిదా అభయంకరః అభయంకరాయ నమః మళ్ళీ అక్షతల అభయ కలశం మీద వేయండి అభయంకర మావాహయామి స్థాపయామి పూజయామి మళ్ళీ 2 అక్షతలు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతు మళ్ళీ అక్షతలు కలశం మీద వేయండి అయ్యా మృత్యుంజయ సదాశివమావాహయామి స్థాపయామి పూజయామి మరలా 2 అక్షతలు మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు గ్రామం జాతీయ రహదారి పక్కన ఉన్న ఎల్లబోయిన భూపాల్కు చెందిన హోటల్పై కారు దూసుకెళ్లింది ఘటనలో ఒకరికి గాయాలు అయ్యాయి ఒకరికి పెను ప్రమాదం తప్పింది గాయాలైన వ్యక్తి భీమరావుపల్లి గ్రామానికి చెందిన నరసింహులుగా గుర్తించారు ఒక ద్విచక్ర వాహనం పాక్షికంగా దెబ్బతిన్నది తాగుతుండు ఆ ఛాయ్ కూడా ఇంకా అయిపోలేదు చేతుల్లో అంటే అటు సడన్గా చూసారు నర్సింగ్ కారేట వస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. భువనగిరి మండలం హనుమాన్పురం గ్రామంలోని ఐకేపీ సెంటర్ను సందర్శించారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అయితే లైక్ చాలా వరకు మాయిచర్ వచ్చింది. రచనది ఇప్పుడే చూసిన అర్చన ఎక్కడ వచ్చినావమ్మా? నీకు ఇన్ఛార్జా అంటే నీకు ఏఈఓ క్లస్టర్ కదా అది రేపు వచ్చి పర్లే రేపు వచ్చి చూడు. అర్చన అయితే నేను చూసిన ఇప్పటికైతే 16 ఉంది, ఒకటి 14 ఉంది. పాస్ చేయండి రేపు. మందులు కూడా చూసిన, మందులు కూడా ఓకే ఉంది. తల్లి జలరాపులు ఓకే. అవసరమైతే రేపు ఒక్కరోజు కాంటా పెంచి 2 లారీలు పంపి, నీకు లారీ ఎక్స్ట్రా కావాలంటే పంపించేస్తాను నేను. రేపైతే కొద్దిగా పొడిగానే ఉంది వాతావరణం. కొట్టేస్తే ఏంటంటే జాగ్ ఉంటుంది, జాగ్ ఉంటే మళ్ళీ వస్తారు రైతులు. ఎంత పోతే అంత మంచిది కదమ్మా బయటికి. రేపైతే వాతావరణ శాఖ ప్రకారం కరెక్టే ఉంది కాబట్టి 2 లారీలు కావాలంటే పంపిస్తా. బాగానే సెలెక్ట్ దగ్గర పడ్డాయి పంపిపోతే మళ్ళీ పంపిస్తే మళ్ళీ మోటకు వస్తుంది. వాళ్ళకి ఈయనే అవుతుంది వాళ్ళ జీవితం. పాజిటివ్ చేయమ్మా. మళ్ళీ వచ్చే రైతులకు కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది. వీళ్ళు వెళ్ళిపోతే ఇంకేమున్నాయి చూడండి. నేను చూసే 3, మిగతా లేవని కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శుభాకాంక్షలు విలువ పోటెత్తింది. సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు గోత్రనామాలతో అర్చకులు అర్చన చేశారు. విశేషణ విశిష్టాయామస్యాం శుభదితో భగవదాజ్ఞా భగవత్కైంకర్యరూపం లక్ష్మీ నరసింహస్వామి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అస్య యజమానస్య జననల గోత్రోద్భవస్య యనుమల రేవంత్ రెడ్డి నామధేయస్య ధర్మపత్ని గీతారెడ్డి నామధేయాయాః సహ కుటుంబస్య యజమానస్య జన్మదిన మహోత్సవ శుభ పరంపరా ప్రాప్త్యర్థం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అష్టోత్తర శతనామార్చనం కరిష్యే. ఆదిశ్యేంద్రియే ప్రతిష్టతి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు జన్మదిన మహోత్సవ శుభ పరంపరా ప్రాప్తిరస్తు. మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రి
वै भवदात्रे च श्रीनृसिंहाय मङ्गलम् मङ्गलाशासनबलैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम् जन्मदिन महोत्सव शुभ परंपरा प्राप्तिरस्तु तदास्तु भवतु शतायुर्शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शतान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शोभनः कल्याणः। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అక్రమాలు, ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన మాజీ మంత్రి హరీష్ రావు. ఒక సంవత్సరం మాత్రమే రాజకీయాలు, 4 సంవత్సరాలు అభివృద్ధికి కవిత ముద్రించిన విధాన భావన. సంగారెడ్డి ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ వద్ద 500 కార్మికుల ధర్నా, భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ హామీ అమలు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.